మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఓవైపు, బీజేపీ ఇంకోవైపు ఏకకాలంలో దాడి చేస్తున్నాయి. రెండు అంశాలను తీసుకుని రేవంత్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయం అంతా హైడ్రా చుట్టే తిరుగుతోంది. హైడ్రాపై ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుని పార్టీని బలోపేతం చేసుకునేందుకు బీఆర్ఎస్ శతదా ప్రయత్నిస్తోంది. రేవంత్ సర్కార్ను ప్రజల్లో దోషిగా చేయడానికి హైడ్రా తిరుగులేని ఆయుధంగా బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో ఆ పార్టీ రుణమాఫీ అంశాన్ని పూర్తిగా విస్మరించింది. ఇక హైడ్రాకు ముందు బీఆర్ఎస్ రుణమాఫీ అంశంపై ప్రభుత్వంతో యుద్ధానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదంటూ రేవంత్ సర్కారుపై పోరుకు కార్యాచరణ కూడా సిద్ధం చేసింది. రుణమాఫీ కాని రైతుల కోసం తెలంగాణ భవన్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. ఎప్పుడైతే హైడ్రా తెర మీదకు వచ్చిందో రుణమాఫీ అంశాన్ని పూర్తిగా పక్కన పడేసింది. అలా పక్కన పడేయడానికి రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ ను జనం నమ్మకపోవటమే కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. గులాబీ దళం ప్రకటించిన కార్యాచరణకు రైతుల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. సరిగ్గా ఆ సమయంలోనే హైడ్రా తెర మీదకు రావడంతో రుణమాఫీని వదిలేసి హైడ్రాకు వ్యతిరేకంగా పోరు మొదలుపెట్టింది. ఇందుకు ప్రజల నుంచి కూడా స్పందన లభించడంతో ఇక రైతు రుణమాఫీ ముగిసిన అంశంగా అంతా భావిస్తున్నారు. కారు పార్టీ తీరు కూడా అలానే కనిపిస్తోంది. రుణమాఫీ బీజేపీ విషయాన్ని అందిపుచ్చుకుంది. రైతు సమస్యలపై పోరుబాటకు రెడీ అయిపోయింది. అయితే హైడ్రా ద్వారా వచ్చిన అవకాశాన్ని చేతులా బీఆర్ఎస్ కు అప్పగించేసి రుణమాఫీ అంటూ బీజేపీ హడావిడి చేయటాన్ని ఆ పార్టీలోనే కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మెజారిటీ రైతులు రుణమాఫీని పొంది ఆనందంగా ఉన్నారు. రుణమాఫీ అందని రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ సమయంలో రైతు సమస్యలంటూ బీజేపీ పోరుబాట పడితే ప్రజల నుంచి, ముఖ్యంగా రైతుల నుంచి పెద్దగా స్పందన వచ్చే అవకాశం లేదన్నది వారి వాదన. అయితే బీజేపీ హైడ్రా విషయంలో కేవలం విమర్శలు, ఆరోపణలకే పరిమితమై బీఆర్ఎస్ చేతకాక చేతులెత్తేసిన రైతు సమస్యలను సీరియస్ గా పట్టించుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండదని పార్టీ శ్రేణులు అభ్యంతరం చెబుతున్నా నాయకత్వం పెద్దగా పట్టించుకోవటం లేదని ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే బీఆర్ఎస్ తో సమాంతరంగా నిత్యం క్షేత్రస్థాయిలో పోరుబాటులో ఉండాలన్న ఒకే ఒక లక్ష్యంతో ముందుకు సాగాలన్నది రాష్ట్ర బీజేపీ ఉద్దేశంగా కనిపిస్తోంది. దీంతో ఒకే సమయంలో ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ రేవంత్ సర్కారుపై వేర్వేరు అంశాలతో పోరుబాట పట్టాయి. దీంతో రేవంత్ సర్కారు అయోమయంలో పడి ఉక్కిరిబిక్కిరి కావటం ఖాయమని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.